హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం వచ్చేసి నెల్లూరు జిల్లా వింజమూరు దగ్గర ఉన్నాం. ఈ షెడ్ వచ్చేసి 60 ఆవుల కోసం నిర్మించుకున్నది. ఇందులో ప్రస్తుతం 10 ఆవులకు ట్రైల్గా తీసుకొచ్చారు. ఇది మధ్యలో ర్యాంప్ వచ్చేసి అటు ఇటు ఆవులు పెట్టుకొని వాటికి ఫీడింగ్ ఇచ్చుకునేదానికి అనుగుణంగా నిర్మించుకున్నారు. అలాగే ఈ షెడ్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించుకున్నారు. ఇది చుట్టూ 10 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించుకున్నారు. ఇది వచ్చేసి ప్రజెంట్ ఉన్న 10 ఆవులకి పాలు తీసుకునే దానికి యూజ్ చేస్తున్న మిషన్ అండి. ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటంటే పవర్ లేకపోయినా పెట్రోల్ సహాయంతో ఈ మిషన్ అనేది రన్నింగ్ అవుతుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణానికి అనుగుణంగా ఈయన పంజాబ్ దగ్గర నుంచి 10 ఆవులు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క ఆవు ఇక్కడికి విత్ ట్రాన్స్పోర్ట్ తోటి 1,00,000 చిల్లర పడిందని రైతు తెలుపుతున్నారు. అయితే మినిమం వాటి మిల్క్ కెపాసిటీ రోజు మీద 18 నుంచి 20 లీటర్ల పాలుగా చెప్తున్నారు. వీటి కోసం ఈయన 4 రకాల పశుగ్రాసాన్ని వేసుకున్నారు. ఇందులో మొదటి వచ్చేసి దశరథ గడ్డి, అలాగే సూపర్ నేపియర్, మరొకటి రెడ్ నేపియర్, బుల్లెట్ నేపియర్ మరియు జున్నుగడ్డిని ఈయన వేసుకోవడం జరిగింది. అయితే ఈ రైతు మనకి ఏం చెప్తున్నారంటే, ఈయన 60 ఆవులు పెట్టాలని ఉద్దేశంతో దిగినప్పటికీ ఆయనకి పూర్తి అవగాహన లేకపోవడం వలన ఫస్ట్ ఒక 10 ఆవులు తెచ్చుకొని వాటి అవగాహన కోసం వాటిని స్వయంగా ఆయనే చాకరీ చేసుకుంటున్నాడంట. అయితే ఇందులో ఆయన చెప్పేది ఏంటంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఒక 4-5 తీసుకొని మనం చేయగలుగుతామా లేదా అనేది తెలుసుకున్న తర్వాతే దిగమని ఆయన సలహా ఇస్తున్నారు. ఇవి వచ్చేసి పంజాబ్ నుంచి తీసుకొచ్చిన ఈ వాతావరణానికి తగ్గట్టు బాగానే సెట్ అయిపోయాయని ఆయన చెప్తున్నారు. ఇలా సాయంత్రం పూట డైలీ 1 గంట ఈ పొలంలో ఆయన వదులుకునే అవకాశం ఉండడం వలన ఈవినింగ్ 1 గంట బయటకు వదిలేస్తారండి ఫ్రెండ్స్. దీనివల్ల ఆవులు కూడా కొంచెం హెల్తీగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా చేయమని ఆయన చెప్తున్నారు. ఈ ఆవులకి వచ్చేసి ఫీడింగ్ రోజు మీద ఒక 4 కిలోల దానా ఇస్తారంట ఫ్రెండ్స్. మిగిలిందంతా పచ్చిగడ్డితోటే వాటికి కడుపు నింపుతారని చెప్తున్నాడు ఈ రైతు. ఇలా డైలీ సాయంత్రం 1 గంట వదిలేయడం వల్ల అవి తిరిగి వాటికి నచ్చిన గడ్డి తిని వస్తాయని రైతు చెప్తున్నారు. అయితే ఈ దశరథ గడ్డి వల్ల పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరికైనా ఈ దశరథ గడ్డి విత్తనాలు కావాలన్నా, అలాగే నేపియర్ గినుపులు కావాలన్నా ఈ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి దశరథ గడ్డి గింజలు వచ్చేసి కిలో 400 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఈ దశరథ గడ్డి వల్ల ఉపయోగాలు ఏంటంటే, పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఆవు కూడా నునుపుగా ఉంటుందని ఈ రైతు చెప్తున్నారు. ఏ పొలంలోనైనా కూడా అది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే దాని లైఫ్ వచ్చేసి 6 ఇయర్స్ వరకు ఉంటుందంట. మనకి 6 సంవత్సరాలైనా ఆ గడ్డి ఎక్కడికి పోదంట. అందువల్ల ఆయన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా అదే విధంగా చేసుకోమని చెప్తున్నారు. కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు, గమ్యం చేరేట్టు. ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు, గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు, తలపడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు, తలపడు నరసింహ. ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది, అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది, అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. జీవితమంటే పోరాటం, పోరాటం
నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు